పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు. వాళ్ళు టీచర్లకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వడం లేదు. ఇవ్వకపోయినా కూడా వాళ్ళ యొక్క పసితనాన్ని మేము ఆస్వాదిస్తూ వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మాలో సహనాన్ని మేము నిద్రలేపుతూ వాళ్ళతో ఎప్పటికప్పుడు చాలా ప్రేమగా స్నేహంగా ప్రవర్తిస్తూ వాళ్ళను మా దారిలోకి తెచ్చుకొని మేము వాళ్ళ స్థాయికి దిగి వాళ్ళకి మంచి శిక్షణ ఇవ్వడానికి మేము కృషి చేస్తూ ఉంటాము. Do you really think that marks decide చేసే స్టూడెంట్ లైఫ్ ని? మార్క్స్ ఏమాత్రం డిసైడ్ చేయవండి. మార్క్స్ అని స్టూడెంట్ కి ర్యాంక్ కోసం మార్క్స్ కోసం లైక్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు కావచ్చు. సో ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేటువంటి హోప్ చేస్తున్నారు. కానీ ఈరోజు ఎంతమంది ర్యాంకర్స్ ఒక మంచి పొజిషన్స్ ఉన్నారు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళంతా కూడా ఒక ఎంటర్ప్రీనర్స్ గా అయినటువంటి రోజుల్లో. సార్, ఇది చాలా మంచి ప్రశ్న మీరు వేయడము. మార్కులు ఎక్కడ మన యొక్క భవిష్యత్తును నిర్ధారించవు. అతనిలో ఉన్న స్కిల్ని, అతనిలో ఉన్న నైపుణ్యాలను మనం గుర్తించగలిగి వాటికి చేయూతనివ్వగలిగితే విద్యార్థి తన జీవితంలో బాగుపడతాడు, సమాజానికి ఉపయోగపడతాడు. మార్కులు ఎప్పటికీ వాళ్ళ జీవితాన్ని నిర్దేశించవు. మంచి మార్కులు తెచ్చుకొని ఉద్యోగాలు లేక ఉన్న విద్యార్థులను, పౌరులను మనం ఎంతమందిని చూడడం లేదు. కాబట్టి నా ఉద్దేశంలో మార్కులు అనేటివి వాళ్ళ భవిష్యత్తును, భవితవ్యాన్ని ఎప్పటికీ నిర్మించవు. దానికి ప్రామాణికం కాదు. అదొక మైలురాయి కాదు, అదొక గీటురాయి కాదు. కాకపోతే మనము వాళ్ళని ఏ విధంగామైన మంచి మనుషులుగా, మంచి పౌరులుగా, వివేకవంతులుగా, మానవతావాదులుగా తీర్చిదిద్దాలన్నదే నా ఆలోచన. మేడం, ఒక స్టూడెంట్ కి 95% మెరిట్ వచ్చేటువంటి స్టూడెంట్ నా ఉద్దేశం సొసైటీలో 95% ఆఫ్ నాలెడ్జ్ ఉందా జస్ట్ మార్క్స్ కోసమే అంకితం అయిపోయింది. నా దగ్గర 49 అయినా 94 అయినా భేదం లేదండి. 49 వచ్చిన స్టూడెంట్ అయినా ట్రీట్ చేస్తారా? ఇద్దరు ఒకే రకంగా ట్రీట్ చేస్తారు. కాకపోతే తన లైఫ్ లో తను ఎలాంటి స్కిల్స్ ని ఉపయోగిస్తుండు, తన జీవితంలో ఎదురయ్యే సమస్యలను తను ఏ విధంగా ఎదుర్కొంటుండు, సమాజానికి తను ఏ విధంగా ఉపయోగపడుతున్నప్పుడు 47 వచ్చిన విద్యార్థినైనా కూడా గౌరవించదగ్గదే. ఇక్కడ 94 అన్నది కాదు ప్రామాణికం. మార్కులు ఎప్పుడు గీటురాయి కాదు. వాట్స్ సజెషన్ టు ద యంగ్ జనరేషన్? సో చదువుని కాస్తంత భారంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఏ పనైనా సులువుగా నేర్చుకోవచ్చు. ఇష్టపడి చదవాలండి, కష్టపడి చదవకూడదు. ఇష్టాన్ని పెంచుకోవాలి, ప్రేమను పెంచుకోవాలి, అభిమానాన్ని పెంచుకోవాలి. తన తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తు చేసుకుంటూ చదివితే విద్యార్థులు తప్పకుండా పైకొస్తారని మన మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళైనా, సంపన్నులైనా, ఎవరైనా సరే తమ తల్లిదండ్రులను, ముఖ్యంగా మాతృమూర్తిని గుర్తు చేసుకుంటూ వాళ్ళు ముందుకు సాగినట్టయితే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుందని నా ఉద్దేశం. మేడం, ఏంటి రీజన్ ఏంటి? ఎంతో మంది డిగ్రీలు బీటెక్ అయిపోయి కూడా ఇప్పటికీ జాబ్ ఆపర్చునిటీస్ అంటే లైఫ్ స్కిల్స్ లేకపోవడం అన్నదే ఇక్కడ. స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో స్కిల్స్ అంటే కేవలం మార్కులకు పరిమితమైన విద్య వల్లనే ఈ విధంగా జరుగుతుంది. అంటే విద్యా వ్యవస్థలో తప్పుందా లేదంటే పిల్లల్లో తప్పుందా? రెండిట్లో ఉందండి. వ్యవస్థలో ఉంది, విద్యార్థుల్లో ఉంది, తల్లిదండ్రుల ఆలోచనలో ఉంది, మన సమాజం యొక్క తీరుతెన్నుల్లో ఉంది. మన సమాజం కూడా పర్టికులర్ ఒక కోర్సు చేసిన వాళ్ళకే గౌరవం ఇస్తుంది. ఆ పద్ధతి మారాలి. ఒక రిచ్ కిడ్ అన్నవాడు ఒక సాధారణ పనిలో చేరితే అతన్ని గౌరవించండి. అప్పుడు సాధారణ మనుషులు కూడా మనం ఈ పని చేయడంలో వాళ్ళు గౌరవాన్ని పొందుతారు. కానీ ఈ పనులు మాత్రమే చేయాలి, ఈ పనులు చేయొద్దు అని ఎప్పుడైతే సమాజం అనుకుంటుందో, తల్లిదండ్రులు అనుకుంటాయో, అప్పటి వరకు ఈ నిరుద్యోగ వ్యవస్థ పెరుగుతుంది. యువతలో ఒకలాంటి అసంపూర్తి అన్నది ఉంటుంది, అసంతృప్తి అన్నది ప్రబలుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఏ చిన్న పని చేసినా కూడా వాళ్ళని గౌరవించండి, మెచ్చుకోండి, వాళ్ళని ఆదరించండి, అభిమానించండి. మీరు టీచింగ్ లో ఎప్పటి నుంచి మేడం? 25 years ఎక్స్పీరియన్స్. సో ఎప్పుడన్నా గిల్టీగా ఫీల్ అయినారా ఒక స్టూడెంట్? అంటే ఆదాయం విషయంలో కావాల్సే వస్తుందండి. మాకున్న ఆదాయం చాలా తక్కువ. మాకున్న అవసరాలకి మా ఆదాయానికి చాలా తక్కువ ఉంటుంది. ఆ సందర్భంలో మేము బాధపడడం సహజమే. బాధపడ్డ తర్వాత కూడా మేము ఒకసారి భావి భారత నిర్మాతలం, మేము వీళ్ళకు విద్యాబుద్ధులు నేర్పే వాళ్ళం అన్న తృప్తి మాకు ముందుకు సాగడానికి ప్రోత్సాహం ఇస్తుంది.